జై శ్రీమన్నారాయణ. మనకు కాలాన్ని 5 విభాగాలుగా చేయటం అనేటటువంటి సాంప్రదాయం ఉన్నది. ప్రాతః, సంగమ, మధ్యాహ్న, అపరాహ్న, సాయాహ్నములు అనే పేర్లు కలవి. అదేవిధంగా 25,625 సంవత్సరాలను 5 విభాగాలుగా చేసినట్లయితే 5,125 సంవత్సరాలు అనేటటువంటి విభాగం వస్తుంది. ఈ మాయా క్యాలెండర్లో ఈ 5,125 సంవత్సరాలు అనేటటువంటి విభాగం క్రీస్తకము 2012 సంవత్సరంలో పూర్తవుతోంది అనేది ఒక భావన. ఈ పూర్తయ్యే విభాగం 5వదనే భావన ఉండటం ద్వారా ఆ కాలం పూర్తయిపోతుంది. అందుకే ఆ క్యాలెండర్ ఈ సంవత్సరం వరకే తయారు చేశారనే అభిప్రాయం కూడా ప్రచారంలో ఉంది. ఈ 5వ కాలం పూర్తయిపోవటం ప్రపంచాన్ని నిర్జీవం చేసేది అని అనడం కంటే మరొక మార్పుకు ఆరంభం అనడమే వారి క్యాలెండర్లోని సారాంశంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ 5,125 సంవత్సరాల యొక్క విభాగం మనకు భవిష్య పురాణంలో కూడా కనిపిస్తుంది. కలియుగంలో 5,000 సంవత్సరాలు దాటిన తరువాత నదులు, ఆలయాలు, సన్యాసాశ్రమాలు తమ పవిత్రతను కోల్పోతాయనే భావన భవిష్య పురాణంలో ఉంది. ప్రస్తుతం సమాజంలో ఆ స్థితిని మనం గమనిస్తూనే ఉన్నాము. గంగానదిని మనం పవిత్రం చేయాల్సిన పరిస్థితి, అనగా స్వచ్ఛం శుభ్రం చేస్తున్నామనే భావన ఏర్పడింది. కానీ మనం చేసేది బురద అంటించుకొని కడుక్కోవటం లాంటిదే. గంగను అపవిత్రం చేసేది మనమే. దానిని ఇప్పుడు పవిత్రం చేస్తామని అనడం ఏ విధంగా సహేతుకమవుతుంది? ఆ కాలుష్యం కలగకుండా నివారిస్తే దానంతట అదే పవిత్రమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త నీళ్లు వచ్చి పాత నీళ్లు పోతాయి. కానీ ఎప్పటికప్పుడు కలుషితం చేస్తూనే ఉంటూ దానికి మేము మళ్ళీ పవిత్రం చేస్తామనటం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. వర్తమానంలో ఈ 5,125 సంవత్సరాలు పూర్తి అవటం అనే కార్యక్రమం మార్పును సూచిస్తుందే తప్ప పూర్తి విధ్వంసానికి అదే హేతువు అవుతోందనటం సరికాదు. ఈ కలియుగంలో మొదటి 5,000 సంవత్సరాల ఫలితాలు ఎక్కడ చెప్పబడతాయో అక్కడే కలియుగం కొలత కూడా చెప్పబడింది. కలియుగం యొక్క కొలత 4,432,000 సంవత్సరాలు. ఆ 4,032 సంవత్సరాలలో ఇప్పటికి గడిచింది 5,000 సంవత్సరాలు మాత్రమే. ఇంకా 4,27,000 సంవత్సరాలు మిగిలి ఉంది. ఆ కాలగమనాన్ని కూడా మనవారు తెలియజేసినందువల్ల కలియుగాంతం ఇప్పుడు కాదు అని స్పష్టమవుతుంది. కానీ భాగవతంలో కృతయుగారంభాన్ని గురించి చెప్పేటప్పుడు బృహస్పతి, రవి, శని వీరు ముగ్గురు కర్కాటక రాశిలో సంచరించే సమయం కలియుగానికి ఆరంభమనే భావాన్ని ఆ శ్లోకం నుండి తీసుకొని 1999 కలియుగాంతం అనే పేరుతో మనకు ఎన్నో గ్రంథాలు ప్రచురితమైనాయి. కానీ వాస్తవానికి ఏకరాశౌ సమీష్యంతి అనే భావన కనిపిస్తోంది. సమీష్యంతి అంటే ఏకకాలే ప్రవిశ్యంతి అనే భావాన్ని వ్యాఖ్యాతలు చెప్పారు. ఏష్యంతి అంటే సరిపోయే బదులు సమీష్యంతి అనే ఉపసర్గతో కూడిన క్రియాపదాన్ని వాడటం వల్ల ఏకకాలంలో ప్రవేశించటం అనే భావన న్యాయబద్ధంగా తోస్తోంది.
ఆ కారణం వల్ల మనకు కృతయుగం ప్రారంభం కావడానికి ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉందనక తప్పదు. ఆధునిక విజ్ఞానం చేసే ప్రయత్నాల వల్ల అతి త్వరలో భూమండలంపై జీవజాలం ఉండదని ప్రముఖ సైంటిస్టు, ప్రపంచ మేధావులలో 1వ వాడుగా చెప్పుకోదగిన స్టీఫెన్ హాకింగ్స్ అతి త్వరలో కొందరు వ్యక్తుల్ని, కొన్ని విత్తనాలను అంతరిక్షంలో భద్రపరచాలని, అలా కాని పక్షంలో అతి త్వరలో భూమండలం మీద విత్తనాలు మిగలవని చెబుతున్నారు. కానీ ప్రకృతిలో ఉన్న మహత్తరమైన శక్తి దోషాలను తనలో ఇముడ్చుకుంటూనే ముందుకు కొనసాగించటం, తనని తాను కాపాడుకోవటం. ఆ కారణంగా ప్రకృతి నాశనం, ప్రపంచ నాశనం అనే వానిని భావన చేయాల్సిన అవసరం కనిపించదు. మరో దృక్కోణంలో తెలివి మీరిన యంత్రాలు ఈ 2012 నాటి మనుష్యుల ఆలోచనలతో సంబంధం లేకుండా, అవసరం లేకుండా స్వయంగానే కొత్త యంత్రాలను సృష్టించుకునే స్థాయికి ఎదుగుతాయని, ఆ యంత్ర విప్లవం ప్రపంచ నాశనానికి హేతు అవుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ మనిషి ఆ యంత్రాన్ని తయారు చేసే విధానంలో అంతటి ప్రగతిని ఇంకా సాధించలేదు. సాధించకపోవటమే ప్రపంచానికి మంచిది. దాన్ని మేధావి వర్గంలో నియంత్రణకు పూనుకుంటే ఆ ప్రమాదం రాదు అని నిర్ధారణగా గుర్తించవచ్చు. ఆహారోత్పత్తి విషయంలో కొత్త పుంతలు తొక్కటం మొదలైన కార్యక్రమాల వలన, ప్రకృతి కలుషితం చేయటం మొదలైన కారణాల వలన జలాభావ పరిస్థితులు, అలాగే ఆహారోత్పత్తి చేసే భూమి 25% పైగా తగ్గిపోవటం, ఏ దేశానికి ఆ దేశం తమ ఆహారోత్పత్తులను ఎగుమతి చేయకుండా నిషేధించటం మొదలైన కార్యక్రమాల వల్ల ఆహార సంబంధమైన కలహాలు ప్రేరేపితాలై వినాశనానికి దారితీస్తాయనే భావన మరొకటి. కానీ దానిని కూడా మనం పూర్తిగా అంగీకరించాల్సిన అవసరం లేదు. ఆహారోత్పత్తి మొదలైనవి తగ్గటం ప్రత్యక్షంగా గోచరిస్తున్నా, ఆహారోత్పత్తికి వినియోగించకుండా ఉన్న భూములను కూడా అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తికి ఉపయోగించుకోవటం మొదలైన వాటికి అవకాశాలున్న దృష్ట్యా ప్రకృతి సమాజానికి అవసరమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది అనే భావన చేయవచ్చు. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.